హాయ్ హలో వెల్కమ్ టు పన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీరు చూస్తూ ఉండొచ్చు అనమాట. ఏంటంటే ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసర పునుకులు కర్రీ అనమాట. ఏంటి పెసర పునుకులు కర్రీ అని చెప్పేసి పునుకులు అప్పుడే వేసేస్తున్నావు ఏంటి, పిండి చూపించలేదు అనేసి అనుకుంటున్నారా? నాకైతే ఇంకా టైం అయితే కుదరలేదండి, వీడియో తీయడానికి ఇంకా టైం అయితే లేదు. అందుకంటే మార్నింగ్ ఆయనేమో డ్యూటీకి వెళ్తారు, మా పాపనేమో స్కూల్కి పంపించాలి కదా, సో అందుకనే తీయడం ఇంకా అయితే కుదరలేదు. ఇంకా ఎలా చేసుకోవాలనేది మీకైతే చెప్తాను. నైట్ అంతా కూడా పొట్టు పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకొని పొద్దున్న అయితే గ్రైండర్లోకి వేసేసుకొని బాగా మెత్తగా అయితే ఆడేసుకొని, అదే కొద్దిగా గట్టిగా ఇంకొద్దిగా మనకి పునుకు పడేలాగా పిండి అయితే తెలుస్తుంది కదా మీకు, ఆ విధంగా అయితే ఆడేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పునైతే వేసుకొని బాగా కలిపేసుకొని ఇలా పునుకుల్లాగా వేసేసుకోవడమేనండి. అంతే, మరి చాలా చక్కగా రెడీ అయిపోతాయి అన్నమాట. నేనైతే ఇక్కడ పునుకుల కర్రీ చేయడానికి కోసం నేను చిన్నగా అనేది వేసుకుంటున్నాను అనమాట. చిన్నగా వేసుకోవడంతో మనకి బాగా ఉబ్బుతాయి కదా మళ్ళీ తర్వాత కూరలు అనేవి, అందుకని సో నేను చిన్నవి అయితే వేసుకున్నాను. బయట మనకి దొరికేవి కూడా ఇవేనండి. సో వాళ్ళైతే పెద్దగా వేస్తారు, మనమైతే చిన్నగా వేసుకుంటాం. నేను ఫస్ట్ వైవ్ అయితే వేసేసాను, రెండో వైవ్ కూడా వేసేసి మొత్తానికి అయితే కంప్లీట్ చేసేసాను. సో నాకైతే ఇలా వచ్చినాయి అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే మధ్యాహ్నానికి కూడా నేను కర్రీకి కూడా ఇవే ఉంచుకున్నాను. అలాగే ఇప్పుడు కూరకి చూద్దాము. 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, అలాగే యాలక్కాయలు 3, ఇలా గసగసాలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలను వేసుకుంటున్నాను, అలాగే చింతపండును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఆనియన్స్ పెద్దవి వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టమాటా అనేది వేసుకున్నాను. అలాగే ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే ఉప్పు వేసుకుని బాగా గ్రైండ్ చేసేయాలన్నమాట. మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందాము. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసిన తర్వాత ఇందులోకి కరివేపాకును అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా మనకు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఆడుకొని పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులోకి గరిటెతో తీసుకుని వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడంతో మనకి చిందదనమాట. అదే మీరు అలా మిక్సీతో వంపేయారనుకో మళ్ళీ మనకి చిందే అవకాశం అనేది ఉండదు కదా అని చెప్పేసి నేను గరిటెతో అయితే వేసుకున్నాను. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. నూనె బాగా దీన్ని అబ్జర్వ్ చేయాలి, అలాగే పచ్చివాసన అనేది పోవాలన్నమాట. చూసారు, ఈ విధంగా మనకి పేస్ట్ అనేది బాగా వేగిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు అనేది వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను, అలాగే కొరియాండర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా 2 మసాలాలని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం మసాలాలు అనేది మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి సో మనకి ఇందులో ఎంతో అనేది పట్టదనమాట. ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్లోకి వాటర్ వేసుకొని ఇందులోకి పోసేసుకోవాలండి. పోసుకున్న తర్వాత ఇప్పుడు పునుకుల్ని కూడా వేగించుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి. కూరకి తగ్గట్టుగా వేసుకోండి, మళ్ళీ ఎక్కువైపోతే కూర గ్రేవీ తక్కువ ఉండి పునుకులు అయితే ఎక్కువ ఉంటాయి. సో చూసుకుని అయితే వేసుకుని మూత పెట్టేసి నిమిషాలు అలా వదిలేస్తే మనకి పునుకు అనేది బాగా పీల్చుకుంటుంది అనమాట. అలాగే ఇందులోకి కొద్దిగా కారాన్ని అయితే వేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను కలర్ కోసం. ఇంకా సో ఇలా ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. నోటలో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది అనమాట పెసర పునుకు. తప్పకుండా ట్రై చేయాలి రెసిపీని అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.